అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. రైతు బంధుకు సంబంధించిన ప్రతి బ్రేకింగ్ అప్డేట్‌కి సంబంధించి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకా రైతు బంధు పడని వారు ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. అప్పుడే మీకు పడిందా లేదా అని తెలుస్తుంది. లైక్ అయితే చేయండి పడని వారు. ఎకరంలో వారికి రైతు బంధు జమ అయ్యాయి. అయితే ఇక్కడ సీజన్ ఆరంభమై నెలన్నర గడుస్తున్న రైతు బంధు పెట్టుబడి అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ఎకరానికి 5,000 చొప్పున ఏడాదికి 10,000 పెట్టుబడి సాయం అందజేస్తుంది. అయితే ఈసారి మాత్రం ఇంకా డబ్బులైతే పడలేదనేసి రైతులు ఆందోళన అయితే గురవుతున్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎకరానికి 7,500 చొప్పున ఏటా ఎకరానికి ప్రకటించిన 15,000 చొప్పున రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన ఇంకా సిద్ధం కాకపోవడంతో పాత పద్ధతిలోనే రైతు బంధు పేరిట ప్రతి ఎకరానికి 5,000 జమ చేస్తామన్నట్టు చెప్పిందనమాట. ప్రక్రియ ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం ఎకరంలో వరకే ఈ డబ్బులు జమ అయినట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ప్రజలు దీంతో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొన్నట్టు తెలుస్తుందన్నమాట. అయితే రైతు బంధు డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయి అనేసి ఎదురు చూస్తున్నారు. అయితే దీని గురించి అధిష్టానం అంటే కాంగ్రెస్ కమిటీకి సంబంధించి అధిష్టానము రాహుల్ గాంధీ గారు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని తెలుస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అయితే డెఫినెట్గా ఈ 6 పథకాలకు సంబంధించిన 6 లోపు ఇది ప్రక్రియ పూర్తవుతుంది కదా. సో దాని తర్వాతే వీళ్ళు దీనిపైన వేగవంతం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. అయితే ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రక్రియ చేపడుతుంది ఆ ప్రజాపాలన పేరిట 6 గ్యారెంటీలకు సంబంధించి. సో దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ మన ఛానల్లో వెంటనే పోస్ట్ చేస్తాను. అండ్ రైతు బంధు పడగానే మన ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. డెఫినెట్గా మీరు ప్రతిసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే చెప్తాను ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేయాలన్న దానిపైన వెబ్సైట్ కూడా రూపకల్పన అవుతుంది టెక్నికల్గా. సో అది కంప్లీట్ అయినాక కూడా నేను చెప్తాను అనమాట మన ఛానల్లో. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డెఫినెట్గా రైతు బంధు పడిన వారు మాత్రం ఒక లైక్ చేయండి. డెఫినెట్గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోద్దు. జనవరి 6 లోపు కానీ జనవరి 6 నుంచి 10 లోపు మనకు రైతు బంధు పైన ఒక కంప్లీట్ క్లారిటీ అండ్ డబ్బులు జమ అయ్యే మ్యాక్సిమం ప్రక్రియ అయితే స్టార్ట్ అవ్వనుంది. సో డెఫినెట్గా ఎప్పటికప్పుడు బ్రేక్ న్యూస్ ముందుకు వస్తుంటాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.